బనగనపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి హవా. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. కాటసాని రామిరెడ్డికి భారీ షాక్. బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు ఖాళీ అవుతున్న ఫ్యాన్ పార్టీ. ఇంకా 2.5 నెలల్లో ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గత 2 నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామ గ్రామాన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి పర్యటిస్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి గత 4.5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వ హయాంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం అరకొరగా అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులు స్థానిక నాయకుల కమిషన్లు కొట్టేస్తున్నారంటూ మహిళలు, రైతులు బీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. అంతేగాని ఇట్లా బెదిరించాము, వారిని చేస్తాము, మీరు కొడుస్తామంటే పేరు పొడిచి మీకు అదే గది పడతారు. ఏం చేస్తారు? అదే సేమ్ మళ్ళీ అంతే ఉంటుంది. మన ఇంటికి అదే దూరం, ఆ ఇంటికి ఇంత దూరం ఉంటుంది. కాబట్టి ఎవరు అంత బలాంటి మళ్ళా సీతారామయ్య కూడా చెప్తున్నా నమ్మి వచ్చినాడు. ఆయన గౌరవం తగ్గకుండా కూడా రాసిద్రమైట. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తూ రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీ పథకాలు కలిగే ప్రయోజనాల గురించి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నెలకొన్న తరుణంలో ఈసారి ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకుంటేనే తమ జీవితాలు బాగుపడతాయని, సకాలంలో సాగునీరు, త్రాగునీరు, మంచి రోడ్లు వస్తాయని, 6 గ్యారంటీ పథకాలతో తమ జీవితాలకు భరోసా దక్కుతుందనే భావన బనగానపల్లె ప్రజల్లో బలంగా నెలకొంది. ఈ క్రమంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు తమ కుటుంబాలతో సహా స్వచ్ఛందంగా బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తాజాగా జనవరి 20, 21వ తేదీల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె మండలం, వెంకటాపురం, పండ్లపురం, కొలిమిగుండ్ల మండలం, కనకాద్రిపల్లె, రాఘవరాజుపల్లె గ్రామాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటాపురం గ్రామంలో బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా కె రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీకి ఆకర్షితులైన 25 కుటుంబాలు బీసీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే కొలిమిగుండ్ల మండల టీడీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ సీతారామయ్య, తలారి రమణల ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 65 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మరో 2 నెలల్లో ఈ అరాచక వైకాపా పాలన అంతం అవుతుందనే దానికి నిదర్శనమే ఈ చేరికలు అని, పేదల బ్రతుకులు బాగుపడాలంటే గత 4.5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజల సొమ్మును అప్పనంగా దోచేస్తున్న వైసీపీ నాయకులను చిత్తుగా ఓడించాలని, బనగానపల్లె గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వారి మాటే చెల్లుబాటు కావాలి, మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలి అనేటువంటి అహంకార ధోరణితో స్థానిక నాయకులు వివరిస్తున్న తీరు కొలిగులలో చాలా విచారకరంగా. ఈ రోజు ఇదే నాయకులందరూ కూడా ఎన్నికలకు ముందు మీరందరూ మా కుటుంబ సభ్యులే చెప్పినటువంటి స్థానిక నాయకులు ఈ రోజు అదే నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. ఎవరైనా కానీ కూడా ఓటు గాని వారి అవసరం గాని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరికి నచ్చిన వారికి నాయకుల దగ్గరికి వాళ్ళు పోతారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మేము ఎంతో మంది కూడా మా దగ్గర నుంచి అక్కడ పోవడం జరిగింది. కోట్ల రూపాయలు సాయం చేసినప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒకసారి చూడాలి, ఒక ఛాన్స్ అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు అందరూ అనుకున్నారు అభివృద్ధి, సంక్షేమం 2 బ్రహ్మాండంగా జరుగుతాయి, రాష్ట్రం కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పరిపాలన గాలికి వదిలివేయడం జరిగింది. గాలికి వదిలేయడమే కాకుండా గ్రామాలలో కక్షలు తీరుతా ఉన్నారు, పోలీసు అధికారులతో బలవంతంగా కేసులు, అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నారు, మాట వినకపోతే బెదిరింపులకు తిరుగుతా ఉన్నారు. అదే విధంగా అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమ పథకాలు కూడా నిబంధనలు పెట్టి ఆ నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలకు కూడా చుట్టుపడుతా ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తే మీకు పింఛన్ తీసేస్తాము, వాలంటరీ వ్యవస్థలు అడ్డం పెట్టుకుని రౌడీ కంటే ఎక్కువ చెలాయిస్తుంది ప్రభుత్వ స్థానిక నాయకులు.
స్థానిక నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏదో జరుపుదామనుకుంటే ఇక్కడ ఎవరు కూడా కాదు తొడుక్కోలేరు ఇక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి దగ్గరికైనా రావచ్చు, ఎవరికి ఏ పార్టీకైనా ఓటు చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకి ప్రజలకు ఇచ్చారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛ అనేది ఉండాలి. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ ఓటుకు కానీ వారికి కానీ విలువలు ఉంటాయి. గతంలో నేను గెలిచాను, మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గెలిపించారు. ప్రభుత్వాలు ప్రజలు ఎవరు బాగు చేస్తుంటే వాళ్ళని గెలిపారని చూస్తుంటారు. అటువంటిది కాకుండా మేము ఇక్కడ నాయకులము, మేము అనుకుంటే ఏ కేసులైనా పెట్టగలుగుతాము, ఇవి చేస్తాము. ఆఖరికి మన కొంతమంది యాదవులు మా దగ్గర చేరారు. వాళ్ళు చెప్పారంటే మీ గురువు తిప్పొద్దు ఏమని. ఏ మీ నాయన జాగేద్దారా లేకుండా పొలాలు ఎవరంతా సొమ్మ అవి ఆఫీస్ కూడా మనకు తెలుస్తాయి. లేకపోతే వాళ్ళే గొల్లు కాడికి వస్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా అదే కర్మ పడతారు. నేను ఎక్కడే చెప్తున్నా, పింఛన్లు తీసేస్తాము, మీకు భరోసా రాదు. ఓయే ఒక్క పింఛన్ పైన మీ పింఛన్ రాని 10 రోజులుగా సొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ మేము పింఛన్ ఇంకా 3 నెలలే వీళ్ళకు పాడేస్తున్నారు.